అలానే చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ దాదాపు వారం పాటు 21వ శతాబ్దపు పాలిటిక్స్ అనే దాని మీద ఆయన స్టడీ చేశారు. అందుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ని కూడా ఆ యూనివర్సిటీ ఆయనకి బహుకరించింది. అయితే దాన్ని రద్దు చేయాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఒక పెద్ద లేఖను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్, ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి లెటర్ రాశారు. ఆయనే ఎందుకు రాశారు అని అంటే, హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అందుకే ఒక పూర్వ విద్యార్థిగా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని వెనక్కి తీసుకోవాలి, అతను దానికి అర్హుడు కాదు అంటూ ఒక సుదీర్ఘమైనటువంటి లేఖను రాసి హార్వర్డ్ యూనివర్సిటీకి మెయిల్ చేశారు. దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మీద దాదాపు 39 కేసులు ఉన్నాయి. ఆయన చేస్తున్నటువంటి రాజకీయం కారణంగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ఏమాత్రం ఆయన రాజకీయంగా కానీ లేదా ఆయన రాజకీయ నాయకుడిగా కానీ పనికిరానటువంటి వ్యక్తి. అలాంటి అతనికి మీరు హార్వర్డ్ యూనివర్సిటీ తరఫు నుంచి సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు రద్దు చేస్తే యూనివర్సిటీకి గౌరవం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ యూనివర్సిటీకి ఒక మెయిల్ పంపించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంతకుముందు హార్వర్డ్ యూనివర్సిటీలో చదివారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కనుక చూస్తే బీఆర్ఎస్ తీసుకొని ఆయన బహుజన సమాజ్వాదీ పార్టీ తెలంగాణ కన్వీనర్గా ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించారు. స్వారస్ అనేటువంటి ఒక వింగ్ని ఆయన ఏర్పాటు చేసి ఆ వింగ్ ద్వారా బీఎస్పీని ప్రమోట్ చేయాలి తెలంగాణలో అనుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఎప్పుడైతే 2023 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదో ఆయనకు కూడా, అప్పటి నుంచి ఆయన వాయిస్ మారిపోయింది. బీఆర్ఎస్ పక్షాన చేరారు. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థి అయితే అయి ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క భావజాలాన్ని ఆయన ఇప్పుడు వినిపిస్తున్నారు. బహుజన రాజ్యం కావాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కల్వకుంట్ల రాజ్యం కావాలి, కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాజ్యం రావాలి అని చెప్పి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ తరఫు నుంచి వాడిని వినిపిస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. రేవంత్ రెడ్డి గారు ఒక సీఎంగా ఉంటూ ఆయన ఉపయోగించేటువంటి పదజాలం కానీ, ఆయన ప్రతిపక్షాల మీద వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఇవన్నీ కూడా 21వ శతాబ్దపు రాజకీయానికి పనికి రావు. కాబట్టి ఆయన ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీ తప్పు అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలియజేశారు. అందుకే ఆయనకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని మీరు వెనక్కి తీసుకొని రద్దు చేయండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తూ ఆయన ఒక లెటర్ రాశారు. సో దానికి సంబంధించిన లెటర్ సంబంధించినటువంటి అనేక అంశాలు పొందుపరిచారు. నేను కొన్నే చెప్పాను. అది ఏంటంటే చూడండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హార్వర్డ్ ఇచ్చిన సర్టిఫికేట్పై తీవ్ర అభ్యంతరం. సర్టిఫికేట్ను తక్షణమే రద్దు చేయాలని హార్వర్డ్ యూనివర్సిటీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేఖ. రేవంత్ పై 89 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని ఆరోపణ. ఎలాంటి పరిశీలన లేకుండా వివాదాస్పద వ్యక్తులకు సర్టిఫికేట్లు ఇస్తున్నారని హార్వర్డ్ పై విమర్శ. తన పూర్వ విద్యాలయం ఇలాంటి స్థాయికి దిగజారని సిగ్గుచేటని ప్రవీణ్ కుమార్ ఆవేదన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల జారీ చేసిన సర్టిఫికేట్పై తీవ్ర వివాదం రేగింది. ఈ సర్టిఫికేట్ తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అదే యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేత, హార్వర్డ్ అధ్యక్షుడికి, డీన్కు ఘాటైన ఈమెయిల్ పంపారు. దేశంలోనే అత్యధికంగా 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఓటుకు నోటు కేసులో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికి జైలు జీవితం గడిపిన వ్యక్తికి హార్వర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ తన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డును ప్రస్తావిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోనన్ని క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికి దాదాపుగా 50 రోజులు జైల్లో గడిపి ఇప్పుడు సీఎంగా పలు కుంభకోణాలకు పాల్పడుతూ తెలంగాణ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ప్రతి చోట ప్రత్యర్థులపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తున్న ఇలాంటి రాజకీయ నాయకుడు 21వ శతాబ్దానికి పనికిరాడు. ప్రాచీన రాతి యుగంలో కూడా ఇలాంటి నాయకులు ఉండి ఉండరు. ఇంతటి ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడికి హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు తాను హార్వర్డ్కు పంపిన ఈమెయిల్ సారాంశాన్ని ఆయన మీడియాకు విడుదల చేశారు. ఏంటి ఆ సారాంశం అంటే, గౌరవనీయ అధ్యక్షులు మిస్టర్ అలన్ గార్బర్
డీన్ మిస్టర్ మెయిన్ స్టీన్లకు హార్వర్డ్ కెనడీ స్కూల్ పూర్వ విద్యార్థిగా ఆయన కోడ్ నెంబర్ ఇది MCMPA 2012 ఎడ్వర్డ్ ఎస్ మాసన్ ఫెలో. నేను ఈ లేఖను తీవ్రమైనటువంటి నిరాశ ఆగ్రహంతో రాస్తున్నాను. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ అనుముల రేవంత్ రెడ్డికి 21వ శతాబ్దంలో నాయకత్వం, గందరగోళం, సంఘర్షణ, ధైర్యం అనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్ ఇవ్వడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ నిర్ణయం సంస్థాగత బాధ్యత రాహిత్యానికి నిరసనంగా ఉంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషించిన అఫిడవిట్ల ప్రకారం శ్రీ రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది భారతదేశంలోనే ముఖ్యమంత్రుల్లో అత్యధికం. వీటిలో 72 తీవ్రమైన IPC సెక్షన్ల కింద నమోదైన కేసులు ఉన్నాయి. 2015లో అపఖ్యాతి పాలైన ఓటుకు నోటు కుంభకోణంలో తోటి శాసనసభ్యుడికి లంచం ఇవ్వజూపుతుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయి దాదాపు 50 రోజులు జైల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ బహిరంగంగా కుల, మతపరమైన విభజన రాజకీయాలను పాల్పడుతున్నారు. ప్రత్యర్థులపై, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైనటువంటి అన్పార్లమెంటరీ భాషను ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్థులను వేధించడానికి తప్పుడు కేసులను ఆయుధంగా వాడుతున్నారు. ఆయన ప్రవర్తన హార్వర్డ్ యూనివర్సిటీ తన తరగతి గదుల్లో నేర్పుతుందని చెప్పుకునే నైతిక నాయకత్వం, నాగరికత, ప్రజాసేవ వంటి విలువలను అపహాస్యం చేస్తుంది. సుమారు 400 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నైతిక విలువలతో కూడిన నాయకులను తయారు చేస్తున్న హార్వర్డ్ కెనడీ స్కూల్ ఇంతటి వివాదాస్పద నేపథ్యం ఉన్న రాజకీయ నాయకులకు సర్టిఫికేట్ ఇచ్చే స్థాయికి ఎలా దిగజారింది? రేవంత్ రెడ్డికి అడ్మిషన్ ఇచ్చేటప్పుడు కనీస నేపథ్య విచారణ, అధికారిక ఇంటర్వ్యూ లేదా తగిన శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించట్లేదు. హార్వర్డ్ కేవలం ప్రతిష్ట లేదా ఫీజుల కోసం వివాదాస్పద వ్యక్తులకు ఇలాంటి చిన్న ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలను అమ్ముకుంటుంది అని అనిపిస్తుంది. ఇలా చేయడం ద్వారా అవినీతి పరులైన నాయకులు తమ నైతిక తప్పిదాలను, నేరాలను కప్పిపుచ్చుకొని చట్టబద్ధత అనే ముసుగును ధరించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇది నాయకత్వం కాదు, నమ్మక ద్రోహం. నేను చదువుకున్న సంస్థ నిజాయితీ కంటే ప్రజాదరణకు ప్రాధాన్యత ఇస్తూ ఈ స్థాయికి దిగజారినందుకు సిగ్గుపడుతున్నాను. దయచేసి ఈ సర్టిఫికేట్ తక్షణమే రద్దు చేయండి. భవిష్యత్తులో ఇలాంటి తీవ్రమైన ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండేందుకు మీ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంల అడ్మిషన్ ప్రక్రియలను పునఃపరిశీలించండి. మీరు చర్యలు తీసుకోకపోతే హార్వర్డ్ ప్రతిష్ట ఇప్పుడు అత్యధిక ధరకు లేదా అత్యంత అపఖ్యాతి పాలై వారికి అమ్ముడుపోతుందని నిర్ధారణ అవుతుంది. హార్వర్డ్కు సిగ్గుచేటు. మీ తక్షణ స్పందన, ఖచ్చితమైన చర్య కోసం నేను ఎదురు చూస్తాను. భవదీయుడు డాక్టర్ RS ప్రవీణ్ కుమార్, MCMPA 2012 ఎడ్వర్డ్ ఎస్ మాసన్ ఫెలో. ఇది ఆయన రాసినటువంటి లెటరు. సో దీని మీద హార్వర్డ్ యూనివర్సిటీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారి మీద. ఎవరు? RS ప్రవీణ్ కుమార్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు లెటర్ రాస్తారు కదా. మీ పూర్వ విద్యార్థి RS ప్రవీణ్ కుమార్ గారు ఎలా వ్యవహరిస్తున్నారు తెలంగాణలో? ఆయన అధికారంలో ఉన్నప్పుడు, లేదంటే ఆయన డ్యూటీస్లో ఉన్నప్పుడు ఏం చేశారు, ఆ తర్వాత పార్టీ పరంగా ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు RS ప్రవీణ్ కుమార్ గారి మీద లెటర్ రాసి RS ప్రవీణ్ కుమార్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా రద్దు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూడా తిరుగు లెటర్ రాసే అవకాశం ఉంది హార్వర్డ్ యూనివర్సిటీకి. సో దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ అటు ప్రవీణ్ కుమార్ గారిని, ఇటు రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లెటర్లని గమనించి మరి ఏం చేస్తుంది, ఏం చేయాలనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.